శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. దేవా, నాతో మాట్లాడవా, నన్ను ఆదరించవా, నాకు ఇక ఎవరున్నారు నన్ను ఆదరించడానికి? నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు బాబు. ఈ సమయంలో మీరే సహాయం చేయాలి. మీరు ఆదరిస్తేనే నా హృదయం నెమ్మదవుతుంది, నేను ఆదరించబడతాను అని ప్రార్థిస్తున్నావు. దేవుడిని మనం ఆలకించి ఈ దినాన్న, ఈ సమయంలో ఈ ప్రార్థనా శక్తిని ప్రోగ్రాం ద్వారా పరిశుద్ధాత్ముడు నీకు అద్భుతమైన మాటను బయలుపరుస్తూ ఉన్నాడు. జెర్మియా చాప్టర్ 31 వర్స్ 13 నుంచి చదువుతున్నాను చూడండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా నోట్ చేసుకోండి, మరలా చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును. హృదయము పైకి ఎంత అందంగా మనం సిద్ధం అవుతున్నా కానీ హృదయం చాలా విచారముగా ఉంటుంది. ఇది విచారం అనేది ఎన్నో సమస్యల నుండి ఉద్భవిస్తుంది. అది కొన్ని సమస్యలకి పరిష్కారం ఉండదన్నమాట. ఇదేమవుతుందో కుటుంబ పరిస్థితులను బట్టి, లేకపోతే ఇన్కమ్ సోర్స్ సరిగా లేకపోవటం, ఫైనాన్షియల్ ఇబ్బందులు, లేకపోతే హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ కానీ, బిజినెస్లో నష్టం అయిపోవటం, లేకపోతే పాడి పంటలు, ఆక్వాకల్చర్, ఏదో ఒకటి ఒక ఇబ్బందులు అనేది కలుగుతూ ఉన్నప్పుడు దానిని ఢీకొనలేం, దానిని మనం దాటుకుంటూ ముందుకెళ్ళలేం. లేకపోతే బిడ్డ ఎదిగిపోయింది, పెళ్లి చేయాలి, ఎలా చేయాలి, ఎలాగా, ఎవరు వస్తారు, ఎవరికి ఇచ్చేస్తాం, ఇవ్వటానికి, పెళ్లి చేయటానికి ఏముందని అడిగితే ఏమి ఇస్తారు మీ బిడ్డ కంటే నేనేం చెప్పాలి సమాధానం, ఏమి ఇవ్వలేం. లేకపోతే మన దగ్గర ఉన్న కొంత ఆస్తి, లేకపోతే కొంత ధనము, బంగారం ఇస్తే సరైనటువంటి మ్యాచ్ అది దొరకదు కదా, సరిపోదు కదా. అంటే అనేక రకాల సమస్యలు, ఒత్తిడి మన మీద ఉన్నప్పుడు హృదయంలో నుండి విచారం అనేది ఉద్భవిస్తుంది అనమాట. ఒక స్వరపాదులాగా పాకుతుంది. అది బ్రెయిన్ అంతా అలుముకుంటుంది, హృదయము, శరీరం అంతా. దాని ద్వారా ఏమంటే విచారం ఎక్కువైపోయింది కూడా ముఖము వికారం అయిపోతూ ఉంటుంది. మన చేతులు, కాళ్ళలో కూడా సత్తువను కోల్పోతుంటుంటాం. మనం ఎన్ని చెప్తున్నా, ఎంత గట్టిగా మాట్లాడుతున్నా మనలో ఉన్న విచారము మన ఐలో కనపడుతూ ఉంటుంది, మన యొక్క బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోతూ ఉంటుంది. కొందరైతే అందరూ పడుకున్నా కూడా మెలకుగా ఉండి కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉంటుంటారు. ఎప్పుడు తెల్లారుతుంది, ఏంటి బ్రతకటం అవసరమా, నేను జీవించలేను, లేకపోతే నేను ఇన్ని సమస్యలు జయించలేను అని ఒక మనసు నెమ్మది లేకుండా ఉన్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినము గొప్ప మాట ఏంటంటే వారి దుఃఖమును కొట్టివేస్తానంటున్నాడు. దుఃఖమునకు ప్రతిగా అంటే నీ దుఃఖము, నీ ఏడ్చేటువంటి ఆ ఏడుపుకి మరి దానికి ప్రతిగా దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. సంతోషం రావాలంటే మామూలుగా రాదు, అది ఆయన చేయగలిగితేనే వస్తుంది. అది దేవుని కార్యము. దేవునికి మహిమ కలుగును గాక. మన పరిస్థితులన్నీ కూడా చేంజ్ అవ్వాలంటే అది గాడ్స్ మిరకల్ జరగాలంతే. దేవుడు అద్భుతం చేస్తేనే కానీ ఈ ఊబి నుండి నేను బయటపడలేను అని అనుకుంటున్నావు కదా,
ఆ మిరకల్ దేవుడు నీ జీవితంలో జరిగించుచున్నాడని ఈ సమయం నీకు ఆత్మ బయలుపరుస్తా ఉంది. నువ్వు ఏడుస్తున్నావు కదా, ఏ సమస్య కోసం ఏడుస్తున్నావో ఆ సమస్య క్లియర్ అయిందని ఆనంద సాక్ష్యము చెప్పబోతూ ఉన్నావు. అంటే ఒక శుభకార్యం నీ ఇంట్లో జరగబోతుంది, వ్యాపారంలో గొప్ప దీవెన చూడబోతూ ఉన్నావు, స్నేహితుల మధ్య శత్రువుల మధ్య ఒక ఉన్నతమైన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. దుఃఖమునకు ప్రతిగా చూడండి, ఇర్మియా 31:13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. బాగా గమనించండి, ఒకటి దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్ని, అంటే మన కీడుని దరిద్రాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు అనమాట. జస్ట్ ఇలాగా ఒక కాయిన్ మనం ఇలా చేంజ్ చేస్తే ఎట్లాగా నెంబర్ మారుతుందో జీవితము చీకటి వెలుగుగా మారుస్తాడు. మనము ఆయన చేతిలో ఉన్నటువంటి బిడ్డలమై ఉన్నాం. దేవుడు తప్పక ఆ దీవెన అనుగ్రహించగల సమర్థుడు. అందుకని దుఃఖమునకు ప్రతిగా నీకు సంతోషమును, రెండవది నేను వారిని ఆదరించేదనంటున్నాడు. ఆదరించేవాడు కావాలి. ఈ రోజుల్లో ప్రతి మనిషి ఆదరణ లేకున్నాడు. కట్టుకున్న భర్త ఎంత గొప్ప ప్రేమికుడైనా, కట్టుకున్న భార్య ఎంత గొప్ప ప్రేమించి ప్రాణానికి ప్రతిగా ఎక్కువగా ప్రేమించినా కానీ ఆ మనిషికి కూడా ఆదరణ లేకుండా ఉండటం, గర్భాన పుట్టిన పిల్లలు తల్లిని ఆదరించలేకపోవటం, అంటే చాలామంది స్ట్రెస్ ఎక్కువైపోయింది అందరికీ, లోన్లీనెస్ ఎక్కువైపోయింది. అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి, అన్ని హోదాలు ఉంటాయి, కానీ ఒంటరితనం అనేది చాలా బాధగా నడిపిస్తుంది అనమాట. ఈ దినము దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే నువ్వు ప్రభుని స్తుతిస్తావు, నువ్వు ధైర్యంగా ఉంటావు. నిన్ను ఆయన ఆదరిస్తున్నాడు. ఆదరణ ఎప్పుడు వస్తుందంటే కొన్నంత దేవుడు, అమ్మా నేను ఉన్నాను నీకన్నా ఒక మాట మామూలు విషయం కాదు అది. నేను నీతో నడుస్తున్నాను, నీ ముందు నడుస్తున్నాను, నిన్ను కాపాడువాడు కునుకడు, ఆకాశమను మంచి ధననిధి నీకు ఇస్తున్నాను. ఇలాంటి మాటల ద్వారా ఆదరణ మనకు వస్తుంది. మాట్లాడేవాడు గాలివాడు కాదు, ఈయన గాలిని సృజించిన గొప్ప దేవుడు మన దేవుడు. యేసు అనే దైవ కుమారుడు నీకు ఇస్తున్న గొప్ప మాట, నిన్ను ఆయన ఆదరిస్తానని చెప్తా ఉన్నారు. తర్వాత ఇంకొక మంచి మాట ఉంది అందులో, నేను చదువుతున్నాను చూడండి. విచారమును కొట్టివేసి, ఇక నీ విచారాన్ని, నీ బెంగ, ఇంకా ట్రాన్స్లేషన్ చేసుకుంటే చాలా రకాలుగా వస్తాయి. బెంగ అవ్వచ్చు, లేకపోతే ఎక్కువ దీర్ఘ ఆలోచన, దానికి అంతం ఉండదన్నమాట. భోంచేస్తున్నప్పుడు అది రన్ అవుతుంటుంది, పడుకున్నప్పుడు రన్ అవుతుంటుంది. అందుకని చాలామంది బ్రెయిన్ పాడైపోతుంది ఈ రోజుల్లో. ఇది ఎక్కువ లోడ్, ఓవర్లోడ్ బ్రెయిన్ మీద పడిపోతూ ఉంటుంది అనమాట. మన బ్రెయిన్ ఎంతవరకు పనిచేయాలో, ఎంతవరకు అది ఆ స్పీడ్ ఉండాలో దానికి మించి ఓవర్లోడ్ అయిపోతున్నప్పుడు, ఒక మనిషి ఒక 25 కిలోస్ మోయగలిగిన వాడైతే ఆ మనుషుడు 10, 15, 25 మోస్తాడు. ఆ మనుషుడు ఒక 30 అయిన కొంచెం బ్యాలెన్స్ చేస్తాడు. ఆ మనుషుడు మీద 50 కిలోస్ పెట్టేస్తే నడవలేక ఎట్లాగా బెండ్ అయిపోతాడో, ఎలా పట్టుకెళ్ళాలని అనుకుంటాడు కానీ మొయ్యలేడు అనమాట. అలాగనే బ్రెయిన్ మీద, తన మనసు మీద విచారం పడిపోతున్నప్పుడు కృంగిపోయి అనేక రకాల రోగాలకి గురైపోయి చివరికి మరణమే ప్రాప్తిస్తుంది. దేవుడు నీ చివరి సమయంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా నువ్వు కీడులో పడిపోకుండానే, ఇంకా రోగంలో పడిపోకుండా, సమస్యల్లో నువ్వు దిగజారిపోకుండా నిన్ను ఆయన ప్రేమిస్తున్నారు కనుక ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ విచారమును 100% ఆయన కొట్టివేస్తూ ఉన్నాడు. నువ్వు ప్రభువునందు ఆనందించు. ఆయనని విడువని దేవుడు, యేసు గొప్ప దేవుడు. ఇంత మంచి దేవుడి లోకంలో ఎక్కడ దొరకడు మనకి. అందుకనే ఒకవేళ నువ్వు ఆయన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు ఆయనను విసర్జించినా కానీ ఆయన ఈరోజు నిన్ను ఇంకనూ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏదో ఒక సమయంలో నా రక్షణ ప్రేమ నీకు అర్థం కాకుండా ఉంటుందా అని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నీ విచారమును కొట్టేయాలని బాధ్యత తీసుకున్నాడు. ఈ దినాన్ని దుఃఖానికి ప్రతిగా సంతోషమును, రెండోది నిన్ను ఆదరించడానికి ఒక తండ్రి స్థానంలో, ఒక భర్త స్థానంలో, ఒక కుమారుడు స్థానంలో అన్నీ నీకు ఆయనై ఉండి
నీకు ఒక కాపరిగా గొర్రెలు నడిపించినట్టుగా నిన్ను నడిపించడానికి ఆయన ఆదరణకర్తగా ఉండి, మూడవది విచారమును కొట్టివేసి, ఎంత మంచి మాట చూడండి, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేతును. నా బ్రతుకులు ఎప్పుడు నా ఆనందం ఉంటుందా? నేను ఒక్కరోజైనా తృప్తి తీరగా నవ్వుతూ బ్రతుకుతానా అని అనుకుంటున్నావు కదా. ఇక బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నీ వెంట కలుగును గాక, ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని నమ్మకం వందనాలండి. నా పేరు శిరీష, మా తోలేరు. మాకు మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి మాకు పిల్లలు లేరు. మరి ఎక్కడికో మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎన్నో చోట్లకి వెళ్ళాము. మరి డాక్టర్లు కూడా మీకు పిల్లలు పుడతారో లేరో కూడా చెప్పలేమని అన్నారు. మరి అలాంటప్పుడు మాకు ఎవరో ఇక్కడ ప్రార్థన శక్తి జరుగుతుందని చెప్పారు. మరి ఇక్కడికి వచ్చాము. మేము 7 నెలలు నేను ఇక్కడికి వచ్చాను. ఆ 7 నెలల తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయ్యాను. మరి దేవుడు నాకు మగ బిడ్డనిచ్చాడు. దేవుడి నామానికి వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తన పేరు మల్లిక, భర్త పేరు సాయి ప్రవీణ్. వీళ్ళు కర్లదిండి నుండి ఇక్కడ పాలకొల తైలాభిషేకానికి వచ్చారు. తనకి గత సంవత్సరం వివాహం జరిగిన కొత్తలోనే వారు చేపల చెరువులు అవి చేస్తూ ఉంటారు. ఆ చెరువుల్లో 45 లక్షల వరకు వారికి నష్టం వచ్చింది. ఇలా నష్టం వచ్చిందని తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో చెప్పినప్పుడు, లేదు దేవుడు నీకు రెట్టింపు ఇస్తాడు ఆ ఫలాన్ని అని చెప్పారు. అలానే తను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థన నూనె ఆ చెరువులో, ఆ నీళ్ళలో అన్నీ వేసి మళ్ళీ వారు ఆ పంట వేసినప్పుడు దేవుడు వారు ముందు ఎంతైతే పోగొట్టుకున్నారో దైవజనులు చెప్పిన విధముగా అదే విధంగా రెట్టింపు వారు తిరిగి పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడని తన సాక్ష్యం చెప్తుంది. ఇక్కడ నుండి తీసుకెళ్ళిన ప్రార్థన నూనె వారు వేసిన చెరువుల్లో అంతా వేసినప్పుడు దేవుడి కార్యం జరిగించారని, రెట్టింపు వస్తుందని దైవజనులు చెప్పిన విధంగా, అలాగే పోగొట్టుకున్న దానికి రెట్టింపుగా తిరిగి పొందుకున్నామని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుడికి అయ్యగారికి వందనాలండి. మా అక్క అండి, మా ఇంటి పక్కన. మా అక్క చెప్పింది, ఇలాగా విశాఖయ్య గారి దగ్గరికి వెళ్తే నీకు అనుకున్నది జరుగుతుందమ్మా అని చెప్పి తీసుకొచ్చారండి. అలాగని వచ్చాను. వచ్చిన వెంటనే ఇలాగా 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ లేదండి అయ్యగారు అంటే, నీకు పుడతారు వెళ్ళమ్మా అని చెప్పి నెత్తి మీద చెయ్యేసి చెప్పారండి. అలాగని నాకు పెళ్ళయి 12 సంవత్సరాలండి. పాప పుట్టింది. పాపకి ఇప్పుడు 11 వచ్చినాయండి. నెక్స్ట్ ఇప్పుడు కంతి ఉంది బాబుకి. అయితే అది ఆపరేషన్ పడుతుంది, బ్రెయిన్కి కంతికి కూడా ఆపరేషన్ పడుతుంది అని చెప్పి అన్నారండి. చేశాక చెప్పలేమని కూడా అంటున్నారండి బాబుకి. అయితే మేము అయ్యగారి దగ్గరికి సాక్ష్యం చెప్పుకుందామని ఇప్పుడు తీసుకొచ్చానండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్,
జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మేము చెరుకువాడ నుంచి వచ్చాము. ఈయన మా నాన్నగారండి, యేసుబాబు. నాన్నకి హార్ట్ ఆపరేషన్ పడుతుందని చెప్పారండి. భీమవరం చూపించాము, రాజమండ్రి చూపించాము. వెంటనే ఓపెన్ సర్జరీ చేయాలని చెప్పారు. అయితే అన్నయ్య గారి దగ్గరికి వచ్చి మేము ప్రేయర్ చేయించడం జరిగితే అన్నయ్య గారు ఆపరేషన్ పడదు వెళ్ళు అని అన్నారు. వెంటనే మేము విజయవాడ తీసుకెళ్ళాము ఆయుష్ హాస్పిటల్కి. అక్కడ టెస్టులన్నీ చేసి మీకు ఆపరేషన్ పడదు అని చెప్పారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవునికి వందనాలు. మాకు గర్భఫలం లేదు. పెళ్ళయి 11 సంవత్సరాలు అయింది. గర్భఫలం కోసం ఎన్నో హాస్పిటల్ తిరిగినా మీకు పిల్లల సంతానం కష్టమమ్మ అని చెప్పారు. ఎన్నో ప్రార్థనలకు తిరిగాము, ఎన్నో చేసాము. ఇంకా ఇక్కడ మా ఇంటికాడ వాళ్ళు అన్నారు, ఇలాగ ఇసాకయ్య గారు ప్రార్థనకి వెళ్తే ఎంతోమందికి గర్భఫలం వస్తుంది, నువ్వు కూడా వెళ్ళని అన్నారు. అన్నాక చాలా నెలలు రాలేదు. ఇన్ని తిరిగాను, ఇన్ని చేశాను. చివరిసారి ఇంకా ఆయన మీద భారం వేసి వెళ్దామని ఇక్కడికి వచ్చాము. ఓ సంవత్సరం వచ్చాను. సంవత్సరం వచ్చాక తర్వాత ఇసాకయ్య గారితో ప్రార్థన చేయించుకునే వాళ్ళని తప్ప ఎప్పుడు ఇలాగని అడగలేదు మేము ఆయన్ని. అడిగాక ఇలాగా మాకు 10 సంవత్సరాలు అయిందండి, గర్భఫలం లేదు, మీ దగ్గరకు వస్తే దేవుడు ఖచ్చితంగా మొర ఆలకిస్తాడని అన్నారండి. అంటే కంగారు పడకమ్మా, నీకు ఇస్తాడు దేవుడు, నువ్వు విశ్వాసంతో అడుగు, నీకు గర్భఫలం ఇస్తాడు, 2 బిడ్డలను ఇస్తాడు ఒకసారి అన్నారు ఆయన. అలాగే ఆయన అన్న 2 నెలలకి కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యాక 3వ నెలలో టెస్ట్ చేసుకోగా కన్సీవ్ అయినట్టు తెలిసింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేశారు. స్కానింగ్లో ట్విన్స్ అని చెప్పారు. ఇలాగే అయ్యారండి, ట్విన్స్ అన్నారండి, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తామమ్మా అని అన్నారండి. తర్వాత 6 నెలలు పోయి 5వ నెల వచ్చిందండి. 5వ నెల వచ్చాక ఇలా బ్లీడింగ్ అయిపోయి డెలివరీ వచ్చేసి ఇలాగ అన్నారు. అన్నాక బేబీ కిందకి వెళ్ళిపోయింది, అర్జెంటుగా ఆపరేషన్ చేసి కుట్లు వేయాలన్నారు. మళ్ళీ అప్పుడు ఆపరేషన్ చేసి బేబీని పైకి పెట్టి కుట్లేశారు. కుట్లేసాక అప్పుడు అయినా ప్రయాణం చేయొద్దన్నా సరే నేను విశాఖ అయ్యగారి కోసం వచ్చి ఇలాగ అయ్యగారండి ఇలా డెలివరీ అయిపోద్ది అంటున్నారు, బేబీని ఇలా కుట్లేస్తారండి, ప్రార్థన చేయండి అయ్యగారండి అంటే, నీకు అమ్మ కంగారు పడకు, 9వ నెలలోనే వస్తుందమ్మ డెలివరీ అని అన్నారండి. అన్నాక 6వ నెల వచ్చింది. అంతే బ్లీడింగ్ అయిపోయి బాగా హాస్పిటల్కి వెళ్తే డెలివరీ అయిపోద్దమ్మా, నీకు ఎమర్జెన్సీగా కాకినాడ రాసేస్తున్నామని అప్పటికప్పుడు కాకినాడ పంపించేశారండి. కాకినాడ వెళ్ళాక బ్లీడింగ్ అయిపోయి నీకు బేబీలని అయితే చెప్పలేమమ్మా, తల్లిని అయితే ఇస్తాము, తల్లి కావాలనుకుంటే పిల్లల్ని వదులుకోండి, పిల్లలు కావాలనుకుంటే తల్లిని వదులుకోవాలి అని అన్నారు. కానీ నేను దేవుడి మీద విశ్వాసంతో విశాఖయ్య గారు ఇచ్చిన వాగ్దానం బట్టి, ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం తండ్రి, నువ్వు ఇచ్చిన బిడ్డలు ప్రభా, నాకు నీ చిత్తం ప్రభా, నువ్వేం చేయాలనుకున్నా నీ ఆజ్ఞ లేనిది ఏదీ లేదు ప్రభా,
ఇంతవరకు నన్ను నడిపించావు ప్రభా, ఇప్పుడు కూడా నువ్వు నన్ను నడిపించు ప్రభా. నా బిడ్డల్ని నన్ను క్షేమంగా పంపితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, ప్రార్థనకి వెళ్ళాలనుకున్నానండి. అలాగే ఆ రోజు ఉంచారండి, నొప్పులు ఏమన్నా వస్తే, ఏమన్నా బ్లీడింగ్ ఎక్కువ వస్తే ఆపరేషన్ చేసి మార్నింగ్ తీసేస్తామని చెప్పారు. ఇంకా దేవుడి కృప రోజు నైట్ అంతా నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. తండ్రి నువ్వు ఇచ్చిన బిడ్డలు ప్రభా, నువ్వు ఇచ్చిన బిడ్డలే ప్రభా, నీ చిత్తం ప్రభా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. అలాగే తండ్రి ఆ రోజు నుంచి డెలివరీ అవ్వలేదండి, అవ్వలేదు. 6వ నెల, 7వ నెల, 8వ నెల పూర్తి అయిపోయి 9వ నెల అనగా నాకు ఆపరేషన్ చేసి 2 బిడ్డలని, అంటే బేబీలు వెయిట్ పెరగట్లేదని అప్పటికప్పుడు ఇంకా ఆపరేషన్ చేసేసారండి. 2కి ఒకటే పేగ అయిపోవడం వల్ల 3 వేసేసుకున్నారంట. అప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసేసి ఆ బేబీలని బాక్స్లో పెట్టారండి. బాక్స్లో పెట్టి తండ్రి వెయిట్ తక్కువకున్నారంటున్నారు ప్రభా, వెయిట్ పెరిగి ప్రభా మా ఇంటికి వెళ్ళి విధానం చూపించాయి అని అడిగానండి. అలాగే నా బిడ్డలు నేను క్షేమంగా హాస్పిటల్ నుంచి బయటపడ్డామండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దించిన కాక మా కోసం ప్రార్థన చేసిన విశాఖ గారికి వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మా పేరు కళ్యాణి అండి, మేము చెరుకువాడ నుంచి వచ్చాము. మా నాన్నగారి పేరు యేసుబాబు. మేము రొయ్యల చెరువులు చేస్తామండి. మేము 14సారి స్పాన్సర్ చేయడానికి తాడేపల్లిగూడెం వెళ్ళాము. వెళ్ళినప్పుడు అయ్యగారు చెరువు బాగా వస్తుంది, విజయం కలుగుతుంది, వెళ్ళు అని చెప్పారండి. అలాగే ఆ చెరువు మీద ఉన్న అప్పు పోను, ఖర్చులు పోను అన్నీ కలిపి మాకు 40 లక్షల రూపాయల లాభం వచ్చిందండి. దాని మీద మా అప్పులన్నీ కూడా తీరిపోయాయి. దేవుడే చిన్న సాక్ష్యం దీవించిన గాక. మేము 2 సార్లు కలిపి ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నామండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. పాప పేరు బ్లెస్సీ. వీరు గురజాల దగ్గర దాచిపల్లి నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారి కుటుంబం, ఆ బిడ్డ జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు. గత సంవత్సరంలో ఒకసారి తనకి షుగర్ 500 అబోవ్ తనకి షుగర్ వచ్చి మొత్తం పాప సన్నగా అయిపోయి చాలా బలహీన పడిపోయింది. వారు సన్నగా అయిపోతుందని హాస్పిటల్కి చూపించడానికి వెళ్తే షుగర్ చాలా ఎక్కువ ఉంది, వెంటనే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలన్నారు. తనకి 5 lakhs ఖర్చు పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చేయించారు. అప్పుడు డాక్టర్స్ అయితే చెప్పారు వెంటనే ఒక 10 daysకి రిపీట్ అవ్వచ్చు, లేకపోతే 1 month, లేకపోతే 1 yearకి కూడా అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. కానీ 10 నెలలకే మళ్ళీ షుగర్ అనేది మళ్ళీ అటాక్ అయ్యి 500కి వెళ్ళిపోయి మనిషి ఇంత లావ్ అయిపోయి ఒళ్ళంతా నీరు పట్టేసి చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు చూపిస్తే డాక్టర్స్ అయితే ఇంకా అమ్మాయి పరిస్థితి మేము చెప్పలేము, ట్రీట్మెంట్ కంటిన్యూస్గా జరగాలన్నారు. కానీ వారికి ఉన్న ఆర్థిక స్తోమతను బట్టి ఆ బిడ్డని వారు హాస్పిటల్లోకి తీసుకెళ్ళలేక ఇంటి దగ్గరే ఉండి వారు దైవజనులు టీవీలో వాక్యం చెప్తున్నప్పుడు
ఆ వాక్యం ద్వారా వారు బలపడి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసుకున్నారు. అలానే తైలాభిషేకానికి వచ్చి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన ప్రార్థనలోనే తనకు రోజు రాస్తూ ఉండగా దేవుడు అద్భుతమైన కార్యం చేశారు. ఆ ఒంటికి పట్టిన నీరు అనేది తగ్గిపోతూ ఉంది. అలా క్రమక్రమంగా తగ్గిపోయి సన్నగా అయిపోయి తర్వాత మళ్ళీ నెలకు 1 కేజీ అలాగా వెయిట్ గెయిన్ అవుతూ తన వయసుకి తగ్గ వెయిట్ పెరగడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ షుగర్ కూడా 500 అబోవ్ టచ్ అయ్యేది షుగర్. అలాంటిది దేవుడు ఆ బిడ్డకి స్వస్థతనిచ్చి ఇప్పుడు నార్మల్గా ఉందని వారు సాక్ష్యం చెప్తున్నారు. తన జీవితంలో తనైతే చనిపోవాల్సిన దాన్ని దేవుడు బ్రతికించాడని, గొప్ప కార్యం ఆ బిడ్డ జీవితంలో దేవుడు చేశారని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.